చదవండి పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 4వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుదాం. నిర్గమకాండం 4వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుదాం. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. అతని నోటికి నీవు మాటలు అందించవలెను. నేను నీ నోటికి నీ నోటికి అతని నోటికి తోడై ఉంటాను. మీరు చేయవలసిన దానిని మీకు నేను బోధిస్తాను. ఇక్కడ చదవబడిన మాటలు, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీకును అతనికిని నా వాక్యం ఎందుకు తీసేసారు? నేను నీ నోటికి అతని నోటికి నీ నోటికి తోడుగా ఉంటాను, అతని నోటికి నేను తోడుగా ఉంటాను. మీరు చేయవలసిన దానిని మీకు నేను బోధిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయా సందర్భాల్లో ఏమి చేయాలో మనకు తోచదు, ఏమి చేయాలో మనకు తెలియదు. చేయవలసిందేంటో తెలియకపోగా, చేయవలసింది మనం చేయకపోగా, చేయకూడని కార్యాలు చేసి ప్రమాదాల్లో పడిపోయే పరిస్థితులు ఉంటాయి. మోషేకు దేవుడు ఓ పొదన అడవి నుండి ప్రత్యక్షతను అనుగ్రహించడం, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి కనాను దేశానికి నడిపించడానికి ఒక సాధనంగా ప్రభు ఏర్పరచుకోవడం, ఇవన్నీ కూడా ఆ సందర్భంలో మనం చదువుతూ వస్తాం. మోషే పలు విధమైన విషయాలు తెలియచేస్తూ వస్తారు. నేను నోటి మాంద్యము గలవాడిని కనుక ఈ పని కోసం ఇంకెవరన్నా మీరు ఏర్పరచుకోండి ప్రభువా అని ఆ పని నుండి తప్పించుకోవడానికి కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉండగా దేవుడు అంటారు, నీ సహోదరుడైన అహరోన్ని నేను నీకు నోటిగా నియమించబోతున్నాను. నీవు బోధించవలసిన విషయాన్ని అతనికి తెలియచేయండి. ఆయన నీ పక్షాన మాట్లాడతాడు. నీ నోటికి అతని నోటికి నేను తోడై ఉంటాను. మీరు చేయవలసిన దాన్ని మీకు నేను బోధిస్తాను. ఈ ప్రశస్త రాత్రి కూడి వచ్చిన మనకే కావచ్చు, లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి కావచ్చు, మనం చేయవలసిన వాటన్నిటినీ దేవుడు మనకు బోధించునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో పలు సందర్భాలు మనం ధ్యానిస్తూ వస్తాం. చెరసాల అధికారి అంటారు, రక్షణ పొందవాలంటే నేనేమి చేయాలి? రక్షణ పొందాలనే ఆశ ఉంది, కానీ ఏం చేయాలో తెలియట్లేదు. కనుక రక్షణ పొందాలంటే మేమేం చేయాలి? నేను నా ఇంటి వారు రక్షించబడి సంతోషించాలంటే మేమేం చేయవలెను? అది మాకు బోధించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారని ఆనాడు దైవ సేవకులు వాళ్ళకు బోధించారు. ఆ బోధకు లోబడి వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచారు. వాళ్ళు నమ్మి బాప్తిస్మం పొందారు. ఆ కుటుంబం రక్షించబడింది. తన ఇంటి వారితో పాటు ఆయన సంతోషించాడు, ఆనందించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆనాడు పేతురు ప్రసంగించినప్పుడు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం వారి హృదయంలో పొడవబడింది. ఆ మాటలు వాళ్ళ హృదయాన్ని పొడిచింది. వాళ్ళ హృదయాలు పొడవబడి, వాళ్ళ మనస్సు పొడవబడి వాళ్ళు వచ్చి రక్షణ పొందవలనంటే మేమేమి చేయవలెను? వాక్యం మనల్ని గుచ్చుకున్నప్పుడు, వాక్యం మనల్ని నొప్పించినప్పుడు మమ్మల్ని నొప్పించి మాట్లాడుతున్నారు అనడం కన్నా, సరే ప్రభు మనతో మాట్లాడి నా మనసును నొప్పించేటట్లు మాట్లాడుతున్నాడు, నేనేం చెయ్యాలి? దేని నిమిత్తం ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, మేమేమి చేయవలేను అని ఆనాడు పేతురు యోహానుని ఆశ్రయించి అడిగినప్పుడు, ఆ పేతురుని అపోస్తుల్ని వాళ్ళు అడిగినప్పుడు అనేక సంగతులు వాళ్ళకి బోధిస్తూ వచ్చారు. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే రక్షణ పొందండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచండి, నమ్మి బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మ అనుభవాలు పొందండి. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే రక్షణ పొందండి అన్నప్పుడు వారు ఆ కార్యాన్ని జరిగించారు. అపోస్తుల బోధలు, సహవాసులు, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో ఎడతెగగా ఉన్నారు. సంఘముగా ఏర్పరచబడింది ఆనాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కనుక ఈ ప్రశస్త రాత్రి ఎన్నో కార్యాలు మనకు తెలియదు, ఎన్నో విషయాలు మనకు అర్థం కాదు. అర్థం కాక మనం తర్జన భర్జన పడుతుంటాం. ఆనాడు యెహోషాపాతు రాజు గురించి కూడా బైబిల్ మనం ఏమి చెయ్యాలో నాకు తోచటలేదు, నీవే నా దిక్కు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఏమి చెయ్యాలో మాకు తోచట్లేదు. ఎందుకంటే 3 దిక్కు నుండి శత్రులు, సమస్యలు, పోరాటాలు. మన బలం కొంచెమే, మన శక్తి కొంచెమే, మన శత్రు బలమైన వాడు, ఎటు చూసిన శత్రు. ఏమి చేయాలో కూడా మాకు తోచటలేదు. ఏదో ఒకటి చేస్తానని కాదు, కంగారు పడదులు ఏదో ఒకటి చేసి మిమ్మల్ని వెలుపడికి తీసుకొస్తాను అంటుంటారు. ఏదో ఒకటి చేస్తే ఎట్లా? ప్రైజ్ లార్డ్. అమ్మ ఆకలి వేస్తుంటే ఏదో ఒకటి చేసి నీకు ఆకలి తీరుస్తానంటే ఏదో ఒకటి చేస్తే ఎట్లా?
ఓ సమస్యలు పడ్డ ఏదో ఒకటి చేస్తారా, నువ్వు మౌనంగా ఉండరా, నువ్వు కంగారు పడదు, ఏదో ఒకటి చేస్తా. ఏదో ఒకటి చేస్తే ఎట్లా? చేయవలసిన వాటిని చేయాలి, చేయకూడని వాటిని చేయకూడదు. ఏమి చేయాలో మాకు తోచుటలేదు, నీవే మా దిక్కు అని వారు ఆనాడు చేసిన ప్రార్థన. తనకున్న తెలివిని బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి మానవ మాత్రపు వాళ్ళని ఆశ్రయించలేదు, మనుషుల వైపు చేతులు చాపలేదు, స్వబుద్ధి మీద ఆధారపడలేదు, సొంత జ్ఞానం మీద ఆధారపడలేదు. దేవుని సన్నిధిలో విచారణ చేశాడు, దేవుని సమ్ముఖాన విచారణ చేశాడు. అనుభవాల మీద ఆధారపడలేదు. మనకున్న అనుభవాల మీద చాలాసార్లు ఆధారపడి ఇలాంటివి ఎన్నో చూసాం. తేలిగ్గా ఈ సమస్యను పరిష్కరించేయచ్చు అని మన అనుభవాల మీద ఆధారపడి బోళ్ళన్ని చూసాం, లెక్కలేనన్ని సమస్యలు పరిష్కరించాం. అనుభవాలు ఉన్నాయి, అనుభవాల మీద కూడా డిపెండ్ అవ్వలేదు. ఏమి చేయాలో కూడా మాకు తోచుటలేదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు ఏమి చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. చెప్పకూడదు మొదలు గట్టిగా, గట్టిగా ఈ యుద్ధం మీది కాదు, యుద్ధం యెహోవాది. ఈ యుద్ధం మీది కాదు, ఈ యుద్ధాన్ని చేయవలసింది మీరు కాదు, ఈ యుద్ధాన్ని చేయవలసింది దేవుడు. వాళ్ళు నీకు వ్యతిరేకంగా కాదు లేచింది, దేవునికి వ్యతిరేకంగా లేచారు వాళ్ళు. కాబట్టి యుద్ధం చేయవలసింది దేవుడు. దేవుడు చేయవలసిన యుద్ధాన్ని మనం చేస్తే, మనం చేయవలసిన యుద్ధాలు మనం చేయాలి, దేవుడు చేయవలసిన యుద్ధాలు దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నువ్వు చేయవలసింది ఏంటి? మనం చేయవలసిన వాటిని మనకు ఎవరు బోధిస్తారు? దేవుడు అంటాడు, నేను నీ నోటికి తోడుగా ఉంటాను, అహరోను నోటికి తోడుగా ఉంటాను, మీరేం చేయాలో అవన్నీ నేను బోధిస్తాను, మీరు దాన్ని ఫాలో అయితే చాలు. ప్రైజ్ ది లార్డ్. యెహోషాపాతుకు దేవుడు ఒక చక్కని ఆలోచనని బయలుపరిచాడు. యెహోషాపాతు దాన్ని ఫాలో అయ్యాడు, దాన్ని అనుసరించాడు. అది ఒక భిన్నమైన ఆలోచన కావచ్చు, అది విచిత్రమైన విధానం కావచ్చు, అది ఏ నరుడికి అర్థం కాని విషయం కావచ్చు. లోకస్తులుగా అదొక వెరితనంలాగా అనిపించవచ్చు, లోకస్తులుగా అదొక పిచ్చితనంలాగా అనిపించవచ్చు. యుద్ధ భూమికి ఎవరైనా స్తుతిస్తూ వెళ్తారా? ఆరాధన చేస్తూ వెళ్తారా? ఆరాధన చేయాల్సింది ఎక్కడ? దేవుని మందిరంలో. దేవుని సేవించవలసింది ఎక్కడ? దేవుని సెలవు నిలబడి. కానీ వాళ్ళు యుద్ధ సన్నద్ధులై పరిశుద్ధ అలంకారముతో వాళ్ళు దేవుని స్తుతిస్తూ, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తుతిస్తూ యుద్ధభూమికి వెళ్ళారు. వీళ్ళు యుద్ధభూమికి వెళ్ళేసరికి దేవుడు యుద్ధం చేసి శత్రులందరి మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి, యూదా వారికి లేక యెహోషాపాతుకు దేవుడు అఖండ విజయాన్ని ప్రసాదించారు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి మనం అందరూ, ప్రభువా నేను చేయవలసింది ఏంటి? నేనేమి చేయవలేను? సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, పోరాటాలు ఉన్నా, నేనేం చేయాలి ప్రభువా? నేను చేయవలసిన దాన్ని నాకు బోధించండి అని మన ప్రార్థన చేసుకోగలిగితే నా దేవుడు ఖచ్చితంగా చక్కని త్రోవలో మనం నడిపించబడేటట్లు మనం చేయవలసిన వాటన్నిటిని కూడా ప్రభు మనకు నేర్పుతాడు, మనకు బోధిస్తాడు. మనం నడవలసిన మార్గాలు ప్రభు మనల్ని నడిపిస్తారు. ఆమేన్. సమూయేలు ప్రవక్తతో కూడా దేవుడు అంటాడు, నీవు యెషయా ఇంటికి వెళ్ళు, అక్కడ బలి అర్పణ కోసం వాళ్ళని పిలువు, ఏం చెయ్యాలో, ఎవరిని అభిషేకించాలో నేను నీకు బోధిస్తాను. సమూయేలు పెద్ద ప్రవక్త, చాలా అనుభవం కలిగిన ప్రవక్త. ఆ మాత్రం నేను చేయలేనా? ఆ మాత్రం నాకు తెలీదా? మంచి చెడు తెలీదా? మనుషులు చూస్తే నేను గుర్తించలేనా అని అనలేదండి. ప్రభువా నీవు నేను చేయవలసిన వాటిని నీవు నాకు బోధించు, నేను చేయవలసిన వాటిని నీవు నాకు ప్రకటించుమని ఆయన యెషయా ఇంటికి వెళ్ళడం జరిగిందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, బలి అర్పణ కోసం వాళ్ళందరూ పోగు చేయడం జరిగింది. ఆయన అంచనాల్లో ఆయన ఉంటున్నాడు, ఇతను కావచ్చు, అతడు కావచ్చు అనుకుంటున్నారండి. కానీ దేవుడు దావీదుని అభిషేకించమని యెషయాకి దేవుడు సమూయేలుకి దేవుడు బయలుపరిచాడు. చేయవలసిన వాటిని చేశాడు కనుకనే దావీదు గొప్ప రాజుగా మారాడు. అతని సింహాసన దేవుడు స్థిరపరిచాడు. దావీదు వంశాన్ని ప్రభు ఆశీర్వదించాడు. ప్రజలందరికీ దేవుడు క్షేమాభివృద్ధిని కలుగు చేశాడు. ఓ గొప్ప రాజుని దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు దయచేశాడు. ఆయన మనం చేయవలసిందని దేవుడు మనకు బోధిస్తాడు. ఒక 2-3 మాటలు ధ్యానం చేసుకుందాం. మొదటి మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము
14వ వాక్యాన్ని మనం చదువుదామా? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులు, మీరు నాకు స్నేహితులై ఉంటారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. పిల్లరా, మనం ఏం చేయాలి తెలుసండి? దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటిని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చట్టాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలు. తలలు పైకెత్తి చక్కగా వినండి దేవుని మాటలు. దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మనం చేసినప్పుడు దేవుడు మనల్ని దాసులు అని పిలవకుండా ఆయన మనల్ని స్నేహితులని పిలుస్తాడు. దేవునితో స్నేహం చేయడం అనేది ఎంత గొప్ప భాగ్యం. దేవునితో స్నేహము, దేవునితో సహవాసం. ఒక మనిషితో స్నేహం చేస్తేనే ఆ స్నేహం ఎంతో మధురంగా ఉంటుంది. ప్రార్థన పరులతో స్నేహం చేస్తేనే ఆ స్నేహం ఎంతో మధురంగా ఉంటుంది. ఆరాధించే ఆరాధికులతో మనం స్నేహం చేస్తే ఆ స్నేహం ఎంతో గొప్పగా ఉంటుంది. సమాజానికి క్షేమం కలిగించి సమాజానికి మేలు చేయాలనే మనుషులతో మనం స్నేహం చేస్తేనే ఆ స్నేహం ఎంతో అపురూపంగా మధురంగా ఉంటుంది. సాక్షాత్తు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవునితో స్నేహం చేయడం అనేది ఒక గొప్ప అనుభవం, గొప్ప అనుభూతి. ఈ భాగ్యాన్ని దేవుడు ఎవరికైతే ఇస్తాడంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును దేవుడు స్నేహితుడని పిలువడానికి కారణాలు ఏంటంటే, అబ్రహామును ప్రభు పిలిచాడు. ఆ పిలుపుని అందుకొని ఆయన తన స్వదేశాన్ని, తన తండ్రి ఇంటిని, తన కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు తాను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా బయలుదేరి వెళ్ళాడు. దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ, దేవుని మాటలు, దేవుని వాక్యానికి లోబడ్డం. అబ్రహామా, నీవు ప్రేమిస్తున్న నీ ఒక్కడే అయి ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద నాకు అర్పణగా అర్పించమని ప్రభు అడిగితే ఏమాత్రం సందేహం లేకుండా, మరో మాట చెప్పకుండా, కొంచెం టైం తీసుకోకుండా, ప్రభువా ఇంత కఠినమైన మాట కనుక కొంచెం నాకు టైం ఇవ్వండి, కొంచెం ఆలోచించుకుని ఇవ్వండి అనే సమయం కూడా తీసుకోలే. వెంటనే లేచి, ఆ ఉదయాన్నే లేచి తన కుమారుని తీసుకొని మోరియా పర్వతానికి బయలుదేరి వెళ్ళాడు. అంతేకా, సందేహమే లేదండి, సంశయం లేదు, సందేహం లేదు. దేవుని మాటకు లోబడే అనుభవం, దేవునికి విధేయతను చూపించడం. దేవుడు పరీక్షించి చూశాడు, ఈయన నా ఆజ్ఞకు లోబడతాడా, తనకొక్కడే ఉన్న తన ప్రియ కుమారుని, తన ప్రేమ కలిగిన కుమారుని ప్రేమిస్తాడా, లేకపోతే నన్ను ప్రేమిస్తాడా, నా ఆజ్ఞకు లోబడతాడా అని దేవుడు ఒక ప్రశ్న, ఒక పరీక్ష. ఆ పరీక్షలో అబ్రహాము నిలిచాడండి. అందుకే అబ్రహాము నా స్నేహితుడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలు. మన దేవుడు ఒక రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ప్రతి రాజ్యానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి కొన్ని చట్టాలు ఉంటాయి, శాసనాలు ఉంటాయి, విధులు ఉంటాయి. మరి దేవుడు మనకిచ్చిన చట్టాలు, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, ఆయన మనకిచ్చిన విధుల్ని మనం అనుసరించాలి. బైబిల్లో ఎన్నో సందర్భాలు చదువుతామండి. ఆయన ఆజ్ఞల్ని, ఆయన శాసనాల్ని ఎవరైతే పాటిస్తారో వారి వంశానికి 1000 తరాల వరకు ఆయన కృప చూపిస్తాడంట. నీవు ఆజ్ఞల మార్గమందు నడవడం వల్ల నీ అంతటా నీకు మేలు అని అనుకోవద్దు. మనం పోయిన తర్వాత కూడా 1000 తరాల వరకు దేవుడు కనికరం చూపిస్తూనే ఉంటాడు, చూపిస్తూనే ఉంటాడు, చూపిస్తూనే ఉంటాడు. ఆమేన్. ఈనాడు మేము దేవుని కనికరం పొందామంటే ఆనాడు దైవజనులు యేసన్న గారు మరి ఆయన దేవుని ఆజ్ఞల మార్గమందు నడిపించాడు. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించే అని పాడెంత దేవుని ఆజ్ఞను అనుసరించారు పరిశుద్ధులు, దైవజనులు. ప్రియులారా, ఆయన ఆజ్ఞలను అనుసరించారు కనుక ఆత్మీయ సంతానం. దైవజనులు యేసన్న గారి దగ్గర నుండి మనం రక్తాన్ని పంచుకొని పుట్టకపోయినా ఆయన ఆత్మను పంచుకొని ఆత్మీయంగా ఆయనకు ఆత్మీయ వారసులుగా, పిల్లలుగా మనం మార్చబడ్డాం. ప్రేమైన వాళ్ళారా, వారు ఆజ్ఞల మార్గం నడిపించబడ్డారు కనుక మన మీద దేవుని కనికరం నిలబడి ఉంది. మన పిల్లల మీద దేవుని కనికరం ఉంటుంది, వాళ్ళ పిల్లల మీద దేవుని కనికరం ఉంటుంది, వాళ్ళ పిల్లల మీద కనికరం ఉంటుంది, వాళ్ళ పిల్లల మీద కనికరం ఉంటుంది. 1000 తరాల వరకు దేవుడు కరుణ చూపిస్తాను. 1000 జనరేషన్ అంటే సాధారణమైన విషయం కాదు. అంటే ఒక్క వ్యక్తి
దేవుని ఆజ్ఞకు లోబడడం వల్ల ఆ 1000 తరాల మీద దేవుని కనికరం నిలిచి ఉంటుంది. కనుకనే దేవుని ఆజ్ఞను తెలుసుకొని ఆజ్ఞల మార్గమందు మనం నడిపించబడాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించినప్పుడు వారికి దేవుడు దీర్ఘాయువును ప్రసాదిస్తాడంట. చిరకాలం మనం బ్రతకాలన్నా, కలకాలం బ్రతకాలన్నా, తినే తిండి వలన లేకపోతే మన జీవన విధానాల వల్ల అని అనుకోవడం పొరపాటే. కొందరు అనుకుంటారు, టైంకి లేస్తాం పాస్టర్ గారండి, నేను ఉదయాన్నే 5ంటికి లేస్తానండి, 7ంటికంతా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను పాస్టర్ గారండి, 9, 10ంటికి ఒకసారి జ్యూస్ తాగుతానండి, 12ంటికంతా భోజనం చేసేస్తాను పాస్టర్ గారండి, నేను మంచి కడుపు నిండా, 3ంటికి కొంచెం ఏదైనా స్నాక్స్ లాగా తింటానండి, 5ంటికి కూడా కొంచెం తింటానండి, 8ంటికంతా రాత్రి భోజనం అయిపోతుంది. ఇట్లా చెప్తూ ఉంటారు. ఇలా ఉన్నాను కనుక నేను హెల్తీగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటారండి. అంతలోపల న్యూస్ రానే వస్తుంది, గుండెపోటు వచ్చిందంట, హాస్పిటల్ పెట్టారు. బ్రదర్ మీరు చాలా నా క్రమశిక్షణ నన్ను కాపాడలేకపోయిందని. ఒకేసారి తింటే హెవీగా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా గంట కొంచెం తిన్నాను. చాలా జాగ్రత్తగా ఉండనండి. 8 అవర్స్ ఖచ్చితంగా నేను నిద్రపోవాల్సిందే పాస్టర్ గారు. 6, 100 అయినా 100, 6 అయినా ఓల్ నైట్ ప్రేయర్ అయినా సరేనండి పాస్టర్ గారు అండి. 9ంటికంతా ఎక్కడో ఒక చోటు చూసుకొని దుప్పటి దన్నేస్తానండి నేను నిద్రపోవాల్సిందండి అంటూ ఉంటారు కొంతమంది. మన జీవన విధానాన్ని బట్టి మనం బ్రతుకుతాము అనేది వేరే విషయం. ప్రేమైన వాళ్ళరా, వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆజ్ఞలను అనుసరించడం వల్ల దేవుడు మనకు దీర్ఘాయువును ప్రసాదిస్తాడు. ఇంకా బైబిల్ సెలవిస్తుందండి, దేవుని ఆజ్ఞలు మనం అనుసరించినప్పుడు వర్షాకాలమున దాని కాలమున వర్షమును కురిసేటట్లుగా ప్రభు చేస్తాడంట. తొలకరి వర్షము, కడవరి వర్షం. ఒక పంట చక్కగా పండి ఆ చేనిలోని పైరు చేతికి వచ్చి ఇల్లు చేరాలంటే ఆ పంటకు, ఆ భూమికి 2 విధమైన వర్షాలు కావాలి. ఒకటి తొలకరి వాన, రెండవదిగా కడవరి వాన. ఒకటి తొలకరి వర్షము, రెండవదిగా కడవరి వర్షం. ప్రేమైన ఆజ్ఞల మార్గం అందు ఎవరైతే జీవిస్తారో వాళ్ళ జీవితంలో ఆత్మీయంగా, నేను భౌతికమైన వర్షాల గురించి చెప్పట్లేదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో, సంఘం అనే పొలంలో, మన హృదయం అనే పొలంలో ఆ తొలకరి పరిశుద్ధాత్మ వర్షం, కడవరి పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించబడి మనం ఒక పరిపూర్ణమైన పంటగా మారి ఈ పంట పరలోక రాజ్యాన్ని చేరుతుంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పడానికి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనకు తెలియచేసిన ఆజ్ఞలు ఏంటంటే, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ శక్తితో ప్రేమించు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా కంప్లీట్గా, సంపూర్ణంగా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో. మనసు లేకపోతే అనవసరం. మీకు పూర్ణ మనసు లేదనుకోండి, ఏదో ఆచారం కోసం రావడం. సరే, మనం సంఘ సభ్యులు కదా, మన హోసన్నా మినిస్ట్రీస్లో ఏంటండి పరిశుద్ధుల పట్టికలో మా పేర్లు ఉన్నాయి కదా, మనం రెగ్యులర్గా వెళ్ళకపోతే పట్టికల నుండి మన పేర్లు తీసేస్తారేమో, ఎందుకు వచ్చిన కూడా వెళ్ళి కూర్చొని వస్తే సరిపోలేదా అని కాదండి. పూర్ణ మనసుతో ప్రభుని ప్రేమించే విషయంలో పూర్ణ మనసుతో ప్రేమించండి, పూర్ణ ఆత్మతో ప్రేమించండి, పూర్ణ శక్తితో ప్రేమించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభా 50% బలం నీకు అప్పగిస్తాను ప్రభా, 50% నా కోసం ఉంచుకుంటాను, మళ్ళీ నేను ఇంటి దాకా వెళ్ళాలి కదా, ఉన్న బలం అంతా చప్పట్లు కొట్టి ఆరాధిస్తే మరి నేను వెళ్ళేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే ఎట్లా ప్రభు? అందుకొరకే కొంచెం నా కోసం బలం ఉంచుకుంటానని కాదండి, నాకున్న బలమంతా, ప్రైజ్ ది లార్డ్, పూర్ణ బలంతో నేను ఆరాధిస్తాను, పూర్ణ మనసుతో నేను ప్రేమిస్తాను, పూర్ణ బుద్ధితో, తెలివితో, జ్ఞానంతో, నా జ్ఞానము, నా తెలివి, స్పృహతో నేను నిన్ను ఆరాధిస్తాను. ఇది దేవుడు మనకిచ్చిన మొదటి ఆజ్ఞ. రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలనేది దేవుని ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆజ్ఞల మార్గం అందు ఎవరైతే నడిపించబడతారో వారందరూ దేవునికి స్నేహితులు. బైబిల్లో పలు విధమైన ఆజ్ఞలు, పలు విధాలుగా ప్రభు వాక్యం ద్వారా మనకు బోధిస్తున్నారు. ఈ ఆజ్ఞలన్నిటిని ఎవరైతే అనుసరించి నడుస్తారో, నేను ఆజ్ఞాపించిన వాటిని ఎవరెవరైతే చేస్తారో అప్పుడు మీరు నాకు స్నేహితులై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం చదవండి. జకర్యా 8వ అధ్యాయం 16వ వచనం. మీరు చేయవలసిన కార్యములు ఏవనగా పై వచనం కూడా చదవండి మా.
పై వచనం 15. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి నేను మేలు చేయ ఉద్దేశించున్నాను గనక మీరు నేను మేలు చేయాలని ఉద్దేశించున్నాను గనక మీరు భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలని ఉద్దేశించారు దేవుడు ఏం చేయాలని ఉద్దేశించారండి? మేలు చేయాలని ఉద్దేశించాడు కనుక మీరు భయపడవద్దు. అంతా మంచి జరుగుతుంది, భయపడవద్దు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మేలు చేయని ఉద్దేశించాడు దేవుడు, భయపడవద్దు. మేలు చేయని ఉద్దేశించాడు, భయపడవద్దు. కీడు జరుగుతుందంటే భయం అనిపిస్తుంది. మేలు యూదా వారు కావచ్చు, ఇశ్రాయేలు వారు కానీ నేను మేలు చేయని ఉద్దేశించాను కనుక మీరు భయపడవద్దు. కానీ మీకు మేలు జరగాలంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే కింద రాశారు, చదవండి ఆ మాట. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. ప్రతివాడు తన పొరుగువానితో ఏం మాట్లాడాలి? హలో అమ్మా, ఏం మాట్లాడాలి చెప్పాలి? ఏం మాట్లాడాలి? నిజమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. సత్యమే వాక్యం, వాక్యమే సత్యం. నేనే సత్యం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని ప్రభు చెప్పాడు. సత్యమే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో మీరు తీర్పు తీర్చండి. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు. న్యాయాన్ని బట్టి మనం తీర్పు తీర్చాలంట. స్తోత్రం చెప్పండి గట్టి. సత్యం మాట్లాడాలి, న్యాయం మాట్లాడాలి, న్యాయమైన తీర్పు తీర్చాలి. డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం, డబ్బు లేని వాళ్ళకి ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయం, దరిద్రుడికి ఒక న్యాయం, నచ్చిన వాళ్ళకి ఒక న్యాయం, నచ్చని వాళ్ళకి ఇంకొక న్యాయం, మనం ప్రేమించే మనుషులకు ఒక న్యాయం, మనం అంటే ద్వేషించే వాళ్ళకి మరొక న్యాయం కాదండి. మనం ఏం చేయాలని ప్రభు మన దగ్గర నుండి ఏం ఎదురు చూస్తాడు? మనకు మేలు చేయాలని ప్రభు కోరుకుంటుండగా మన దగ్గర నుండి ప్రభు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? మన దగ్గర నుండి ఎదురు చూసేది ఏంటి? మనం ఏం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడంటే సత్యమే మాట్లాడండి. అబద్ధానికి జనకుడు చెప్పాలి, అబద్ధానికి జనకుడు. నీవు అబద్ధం చెప్తున్నావు అంటే నీవు ఎవరి సంతానమై ఉంటావు? ఖచ్చితంగా సాతాను సంతానమై ఉంటావు. నిజమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. నిజం నిప్పులాగా ఉండొచ్చు, నిజం నిన్ను ఇబ్బందికి గురి చేయొచ్చు. సత్యం మాట్లాడినప్పుడు, నిజం మాట్లాడినప్పుడు అది నిన్ను వేదనకు గురి చేయొచ్చు, కొందరు నిన్ను ద్వేషించవచ్చు. అయినా నిజమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. అదే ప్రభు మన దగ్గర నుండి ఎదురు చూస్తాడు. న్యాయాన్ని బట్టి మనం తీర్పు తీర్చాలి, సత్యమును బట్టి న్యాయమును బట్టి మనం తీర్పు తీర్చాలి. ఎదురు మనిషికి మనం తీర్పు ఇచ్చినప్పుడు న్యాయం చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాబోతే కదమ్మా, నాబోతు పొలమేనా? నాబోతు ద్రాక్ష తోట. నాబోతు ద్రాక్ష తోట విషయంలో అడిగాడండి, ఆహాబు రాజు అడిగాడు. కూర తోట కోసం అడిగాడు. అయ్యా ఇది మా 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 పిత్రార్జితం, ఇది పిత్రార్జితం అంటే మా పితరులు మాకు ఇచ్చింది, ఇది వాళ్ళ జ్ఞాపకాలు మాకు అందిస్తుంది, కాబట్టి నేను ఇవ్వలేను బాబు అంటే, కూరగాయలు పండించుకోవడానికి కావాలంట అది. ఎందుకంటే ఆ కోట పక్కనే ఉంటుంది అది. సో కూరగాయలు అక్కడ పండించుకోకపోతే ఏమైందండి? అక్కడ పండించుకోకపోతే ఇంకొక చోట పండించుకుంటాం అంతే. దాని గురించి సమస్యలు తీసుకొచ్చుకొని ఆయన దిగులు పడితే భార్య ఇచ్చిన ఆలోచన బట్టి అబద్ధ సాక్ష్యాల్ని లేపి దేవుడిని దూషించాడని, రాజును దూషించాడని చెప్పి రాళ్లతో కొట్టి చంపించేశారు. ఏదో ఒక పొలం కోసం మనిషి ప్రాణాలే తీసేశారు. కానీ ఎవరు న్యాయం మాట్లాడడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే రాజు రాణి, డబ్బున్న వాళ్ళని ఎవరు ఎదిరిస్తారు, వాళ్ళని ఎవరు పోరాడతారు అని చెప్పి ఎవరు వాళ్ళకి సమాధానం చెప్పడానికి సాహసం. ఒక నిర్దోషిని చంపి పాతిపెట్టేశారు. ఒక నిర్దోషిని రాళ్లతో కొట్టి ఒక అన్యాయాన్ని ఒక అన్యాయమైన తీర్పును తీర్చి, ఒక న్యాయవంతుడి మీద అన్యాయమైన తీర్పు తీర్చి అతన్ని రాళ్లతో కొట్టి చంపించేశారు. కానీ ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రవక్త వచ్చి గద్దించాడు, హెచ్చించాడు. దానికి తగిన తీర్పు ఆహాబు కుటుంబస్తులు అనుభవించారండి. మీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని చెప్పన్నాడు. అలాగే జరిగాయి. ఆహాబు చనిపోయిన తర్వాత ఇలా రథం కడుగుతూ ఉంటే కుక్కలు వచ్చి ఏంటి ఆ రథం మీద ఆయన రక్తాన్ని నాకినట్లు రాయబడి ఉంది. కాబట్టి ప్రేమైన న్యాయమైన తీర్పు ఏదో జరిగిపోతుందిలే అని అనుకోకూడదు. మనం నీతి న్యాయాల్ని జరిగించాలి. యేసు ప్రభు చెప్పారు, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చదవండి. మత్తయి సువార్త 23:23.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి. ఏమేమి దేంట్లో తెస్తారంటే వీళ్ళు దశమ భాగం చెప్పాలి. దేంట్లో? పుదీనా ఆకు, దీంట్లో దశమ భాగం అంట. పుదీనాలోను సోపులోను. సోపు అంటే సోంపే కదమ్మా? సోంపు. సోంపేనా? అదేగా, సోపు అని ఉంది ఇక్కడ, అంతేనా? ఓకే. ఆ సోంపులోను, ఆ తర్వాత జీలకర్రలోను మీరు 10వ వంతుని తీసుకొస్తున్నారు. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయం ముఖ్యమైనదని వదిలేశారు. అనగా ధర్మశాస్త్రంలో ముఖ్యమైనది ఏంటి? పుదీనా తెచ్చారు, కరివేపాకు తెచ్చారంటే కాదని ఎవరంటారు చెప్పండి? ఓకే, తెచ్చారంటే అది వేరే విషయం. కానీ ధర్మశాస్త్రం ముఖ్యమైనది ఏంటి? న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు విడిచిపెట్టేశారు. న్యాయం కావాలి, కనికరం కావాలి, విశ్వాసం కావాలి, దీన్ని విడిచిపెట్టేశారు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ముఖ్యమైనది ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞలు, ముఖ్యమైన విధులేంటి? న్యాయము, కనికరము, విశ్వాసము, వీటిని విడిచిపెట్టేశారు. మీరు చేయవలసింది ఏంటంటే, కంటిన్యూ చేయండి అమ్మా. వాటిని మానక వీటిని మీరు చేయండి. అట్లా మీరు పుదీనా కరివేపాకు తెస్తారంటే వద్దని అనరు, చేయండి. కానీ వాటిని మానక వీటిని చేయండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. వాటిని మానక వీటిని చేయండి. ధర్మశాస్త్రం ముఖ్యమైనది ఏంటి? కనికరం. మనం కనికరంతో తీర్పిస్తే దేవుడు మనకు కనికరాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. మనం న్యాయంగా తీర్పు తీరిస్తే దేవుడు మనకు న్యాయాన్ని అందిస్తాడు. కనుక కనికరం లేదు, సాటి మనిషి మీద ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు, వాత్సల్యత లేదు. ఆ మనుషుడు పాపం గుడ్డు చాకరీ చేస్తూ ఉంటాడు, కనీసం ఆయన మీద కనికరం లేదు, జాలి లేదు. నేను మొన్న ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్ కడప వెళ్ళాను. అక్కడ భర్త లేచి తన భార్య గురించి సాక్ష్యం చెప్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగింది. ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసాం నిన్నేగా, శుక్రవారం, నిన్నటి రోజే నేను కడపలో ఉన్నాను. నిన్న అక్కడ ఒక ఫ్యాక్టరీ ప్రారంభించారు. సో ప్రారంభోత్సవానికి నేను వెళ్ళాను. భర్త తన భార్యను గురించి చెప్పిన సాక్ష్యం విని నేను ప్రభుని ఎంతగానో స్తుతించాను. ప్రైజ్ ది లార్డ్. రెక్కలు ముక్కలేటట్లా మనిషి కష్టపడుతుంటాడు, పని చేస్తూ ఉంటాడు. ఈ అమ్మ మాత్రం ఏంటండి, తెల్ల చీర కట్టుకొని బ్యాగ్ తగిలించుకొని ప్రార్థనకు వస్తుంటుంది. ఇది న్యాయమేనా చెప్పండి? ఆయన తిన్నాడా లేదా అని ఏం పట్టు. అంటే ఆ అన్న చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆమె ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా ఎప్పుడు లేస్తుందో తెలీదు, నాకు కావలసిన ఎన్ని వండి నా టేబుల్ మీద మొత్తం వడ్డించేసి ఆ తర్వాత ప్రార్థనకి వెళ్తుంది. ఏ రోజు నా భార్య నన్ను కష్టపెట్టలేదు. నేను ఈరోజు ఇంతగా ఎదిగానంటే దాని వెనకాల నా భార్య యొక్క ప్రయాస. ఆ రోజు ఏనాడు నన్ను కష్టపెట్టే పరిస్థితి ఆమె తీసుకురాలేదు అని ఒక భార్యను గురించి భర్త లేచి సాక్ష్యం చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అదే కదా, కొంతమందికి అవన్నీ ఉండదండి. భక్తి 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 పుదీనా కోసుకురావాలి వెళ్ళాలి నేను, జీలకర్రని డబ్బాలో నింపుకోవాలి నేను. ఏంటండి, ఇవా ముఖ్యం. ధర్మశాస్త్రం ముఖ్యమైనదంటే కనికరం. నీ కుటుంబాన్ని కనికరించు, నీ పిల్లల్ని కనికరించు, నీ కుటుంబ ఎడల బాధ్యతగా ప్రవర్తించు, దేవుని యందు విశ్వాసం ఉంచు. వాటిని మానక వీటిని చేయమని ప్రభు సెలవిచ్చారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మేలు చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, పొరుగు వాని ఎడల సత్యం మాట్లాడదాం, న్యాయంగా తీర్పు తీరుస్తాం, కనికరము, విశ్వాసము, న్యాయము వీటిని పాటిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దీన్ని దేవుడు మనకు బోధించును గాక. చివరి మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వాక్యం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వాక్యం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మనం చేయవలసింది ఏంటంటే సమస్త జనుల్ని శిష్యులుగా చేయాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సువార్త ప్రకటించి వాని పాదములు ఎంతో సుందరమైనవి. అనేకుల్ని శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేయాలంటే సువార్త చెప్పేమని కాదు కానీ అండి ప్రియులారా, అనేకులకి దేవుని వాక్యం చెప్పి వాళ్ళు శిష్యరికం చేయాలి. అంటే
ఒక శిష్యుడికి ఉండవలసిన గుణాతిశయం ఏంటంటే, ఎవడైనాను నన్ను వెంబడించుకోరిన ఎడల తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తను ద్వేషించకుండా ఉంటే అతడు నాకు శిష్యుడిగా ఉండలేడని ప్రభు చెప్పాడు. అలాంటి ఒక శిష్యులుగా, ఒక సమర్పణ కలిగిన సమూహాన్ని మనం సిద్ధపరిచే వారుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. కుడి ఎడమలకు వ్యత్యాసం తెలియని పరిస్థితులు ఎందరో నశించిపోతున్నారు. మనందరి బాధ్యత అనేకుల్ని దేవుని వైపు త్రిప్పాలి, అనేకుల్ని శిష్యులుగా చేయాలి. సమస్త జనులను, సకల జనులను శిష్యులుగా చేయమని ప్రభు చెప్పారు. ఈ భారభరితమైన పరిచర్యలో బాధ్యత తీసుకొని భారాన్ని మోస్తూ అనేకుల్ని ప్రభు చెంతకు నేను త్రిప్పాలి ప్రభు, అనేకులు శిష్యులుగా చేయాలి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మరలా చెప్తున్నాను. ఒక 500 రూపీస్ బైబిల్ సెమినార్కి ఫీజు కట్టే స్తోమత కూడా లేని ఒక దైవ సేవకుడిని, ఒక సహోదరు, ఒక పెద్ద ఆయన నేను ఈ సెమినార్కి ఫీజు కడతాను, నా ఫీజు కట్టి ఆయన సెమినార్కి పంపించారంట. ఈరోజు ఆయన మినిస్ట్రీలో పెద్ద సేవకుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కలవరపడుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు ఆయన ఒక సాధారణమైన బిలివరే. సువార్త చెప్పి, వాక్యం చెప్పి, బలపరిచి సేవ చేయాలన్నప్పుడు 500 రూపీస్ ఫీజు కట్టుకునే స్తోమత కూడా లేకపోతే, ఆ రోజుల్లో 500 ఫీజు, 500 ఫీజు కట్టుకునే స్తోమత లేకపోతే ఆయన 500 ఫీజు కట్టి అప్లికేషన్ ఒకటి తీసిచ్చి, నువ్వు వెళ్ళి ట్రైనింగ్ చేయను, ఆయన సెమినార్ చేయమని చెప్పి బైబిల్ సెమినార్కి పంపించారు. ఈరోజు ఆ దైవ సేవకుడు సంస్థలు గొప్ప స్థాయిలో ఉన్నారు. ఆయన అంటూ ఉంటారు, ఈరోజు నేను ఈ స్థితికి వచ్చినట్టు మొట్టమొదటిగా ఆయన నాకు బైబిల్ కాలేజ్ సర్టిఫికెట్ అప్లికేషన్ తీసి నన్ను పంపించాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఇంకొక పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, నాకు బైబిల్ సెమినార్కి వచ్చే పరిస్థితి లేకపోతే ఒక తల్లి నన్ను ఇంటికి పిలిచి నాకు వంట చేసి భోజనం పెట్టి నాకు కొంచెం పైసలు ఇచ్చి, నాన్న నేను గుట్టూరులో వెళ్ళి బైబిల్ సెమినార్ చేయమని ఆ తల్లి ప్రార్థన చేసి నన్ను సాగనంపింది. ఈరోజు నేను దేవుని సేవలు ఆశీర్వాదకరంగా సాగిపోతున్నాను. సువార్త చెప్పి, ప్రార్థన చేసి, దేవుని మాటలు చెప్పి, ప్రోత్సహించి అనేకుల్ని శిష్యులుగా మార్చాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మేము ఎక్కడో ఉన్నాం, మమ్మల్ని దైవజనులు యేసన్న గారు ప్రేమతో పిలిచి హక్కున చేర్చుకొని సేవా విధానాలను కూడా నేర్పించి, శిష్యరికం అంటే ఎలా ఉంటుంది, దేవునికి సేవ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా దైవజనులు యేసన్న గారు మమ్మల్ని దగ్గర పెట్టుకుని అనేక సంగతుల్ని బోధించారు. కనుక ఈరోజు దేవునికి శిష్యులుగా మార్చబడి మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని మాటలు ప్రకటించే సాధనంగా మా జీవితాలు మార్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. మా వల్ల నాకు అనిపిస్తుంది, మా వల్ల మేమేదో యేసన్న గారికి వచ్చి మేలు చేసినట్టు ఏం లేదు. మా వల్ల యేసన్న గారికి ఏదో ఉపయోగపడిందని నేను అనుకోను. ఎందుకంటే ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, మేము ఎక్కడో ఎదిగాం. మమ్మల్ని ప్రేమతో చేర్చుకుని అనేక సంగతులు మాకు బోధించి సేవ క్రమాలు, సేవ విధానాలను కూడా నేర్పించి, మేము త్రొట్టిల్లినప్పుడు, బలహీనపడ్డప్పుడు మమ్మల్ని బలపరిచి, మేము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు సరైన ఆలోచనలు మాకు చెప్పి, దేవునిలో మమ్మల్ని స్థిరపరిచి, మరి ఘనమైన పరిచయంలో మేము ఈరోజు సాగిపోతున్నాం. అంటే ఆనాడు దైవజనులు యేసన్న గారు మమ్మల్ని శిష్యులుగా మార్చారు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. కనుక ప్రతి వాళ్ళు ఈ పని సేవకులే చేయాలని కాదు, పాస్టర్సే చేయాలని ఏం కాదండి. అనేకుల్ని సువార్త చెప్పండి, సర్వసృష్టికి వెళ్ళి సువార్త చెప్పండి. సకల జనులని శిష్యులుగా, విశ్వాసులుగా మార్చడం పెద్ద విషయం కాదు కానండి, వాళ్ళని శిష్యరికంలోనికి శిష్యులుగా మారేటట్లుగా. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఆయుధాలు చేసే ఆయుధశాలగా మారాలని నేను రీసెంట్గా కూడా మీకు చెప్పాను. ఆయుధాలు తయారు చేసేవాళ్ళుగా మనం మారాలి. దైవ సేవకులు సిద్ధం చేసేవారుగా మనం మారాలి. అది మనం బోధించే బోధ ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, ప్రార్థన ద్వారా కావచ్చు. ఆమేన్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఎంతోమంది సేవకులు సేవలు గొప్పగా వాడబడుతున్నారంటే దాని వెనకాల ఎంతోమంది తల్లులు, తండ్రులు చేసిన ప్రార్థన ఆ సేవకులు మహిమగా వాడబడుతున్నారు. కాబట్టి నేను శిష్యులుగా చేయాలి ప్రభు, అనేకుల్ని శిష్యులుగా చేస్తాను తండ్రి అని మీరు తీర్మానం చేసుకోండి. ఈ ప్రశస్త రాత్రి మనం చేయవలసిన వాటన్నిటినీ మన దేవుడు మనకు బోధించునుగాక. ప్రార్థన చేసుకుందామా.
పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి కాల సమయం శుద్ధీకరణ కూడికను ఆశీర్వాదకరంగా జరిగించారు. మీ సేవకుని బలపరిచి మాకందరికి అవసరమైన మాటలు నువ్వు దయచేసినందుకు నీకు స్తోత్రం. ఆనాడు మోషేతో నువ్వు మాట్లాడావు ప్రభా, నీ నోటికి అహరోను నోటికి నేను తోడుగా ఉంటాను, మీరు ఏమి చేయవలెనో అది నేను మీకు బోధించేదనని నేను వాగ్దానం చేశారు. వాగ్దానం చేసినట్టే వారు ఏమి చెయ్యాలో వారికి చక్కగా బోధించారు తండ్రి. మేము కూడా ఈ రాత్రి కాల సమయములో ఏమేమి చెయ్యాలో మీరు మాకు చక్కగా బోధించినందుకై స్తోత్రం. నీవు మాకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మేము చెయ్యాలని, అప్పుడు మేము నీకు స్నేహితులుగా మార్చబడతామని నువ్వు సెలవిచ్చావు. నీ ఆజ్ఞలు భారమైనవి కాదు తండ్రి. నీ ఆజ్ఞల మార్గంలో మేము చక్కగా నడిచేటట్లుగా సహాయం చేయండి. కుడికి ఎడమకి తొలగిపోకుండా కృప చూపండి. నీ ఆజ్ఞలను బట్టి నడిస్తేనే మేము బ్రతుకుతాము నాయన. అయ్యా తండ్రి, మనుష్యుడు నాయన ఆహారం వల్ల కాదు, కానీ నీ నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మేము బ్రతుకుతాం కనుక నీ ఆజ్ఞల మార్గములో చక్కగా నడిపించండి. అయ్యా, మా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమించాలని, అదే ప్రధానమైన ఆజ్ఞని, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలని ఆజ్ఞ కూడా దాని వంటిదే అని నువ్వు సెలవిచ్చావు కనుక ఈ రెండు ఆజ్ఞలను మేము పాటిస్తే ధర్మశాస్త్రమును పాటించినట్లే కనుక మేము నీవు ఆజ్ఞాపించిన వీటన్నిటినీ మేము చేయుటకు మీరు మాకు కృపనివ్వమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా, అయ్యా మేము తండ్రి న్యాయమును బట్టి మేము తీర్పు తీర్చాలని, సత్యమే మేము మాట్లాడాలని కూడా మమ్మల్ని హెచ్చరించావు. అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడైన సాతాను సంబంధంగా మేము ఉండకుండా మార్గము, సత్యము, జీవమైన అయ్యా నీ బిడ్డలంగా మేము ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా, మా పొరుగువానితో మేము సత్యమే పలుకున్నట్లుగా మీరు మాకు సహాయము చేయండి. నీ వాక్యమే సత్యము, నీవే సత్యమైనావు కనుక మమ్మలను సత్య సంబంధులుగా మీరు మార్చండి. అయ్యా మాలో న్యాయము ఉండాలని కూడా మమ్మల్ని హెచ్చరించావు. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు వేషధారులై అయ్యా సోపులోను, పుదీనాలోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించారు, కానీ ధర్మశాస్త్రములో ప్రధానమైన వాటిని, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారని నువ్వెంతో దుఃఖపడినావు తండ్రి. మేము ఆ వేషధారులైన శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె కాక అయ్యా మేము న్యాయమును, కనికరమును, విశ్వాసమును అయ్యా మేము తండ్రి వెతికే వారంగా, వాటిని అనుసరించే వారంగా ఉండేటట్లుగా మీరు మాకు సహాయము చేయండి. మా పొరుగువానితో సత్యమే మాట్లాడాలి, న్యాయమును బట్టే మేము తీర్పు తీర్చాలి. మీరు మాకు సహాయము చేయండి. అలాగే అనేకులను నీ శిష్యులుగా చేయాలని కూడా నువ్వు మాకు బోధించినందుకై నీకు స్తోత్రములు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామములు అనేకులకు బాప్తిస్మ ఇచ్చి అనేకులను నీ శిష్యులుగా మార్చాలని నువ్వు మాట్లాడి ఉన్నావు కనుక తండ్రి అయ్యా మా మట్టుకు మేము మాత్రమే రక్షణ పొంది మరి నాయన మేము తండ్రి మిగిలిన వాటిని విడిచిపెట్టకుండా అనేకులకు నీ సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములను నువ్వు సెలవిచ్చావు కనుక తండ్రి అనేకులకు నీ సత్య సువార్తను ప్రకటించి అనేకులు నీ మార్గములోకి నడిపించి శిష్యులుగా మార్చే అనుభవాలు నాకు మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాం కనుక నాయన నీవు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేయుటకు, న్యాయమును, సత్యమును మేము అనుసరించుటకు, అనేకులను నీ శిష్యులుగా చేయుటకు దేవా మీరు మాకు సహాయము చేయండి. రాత్రి నువ్వు మాకు బోధించావు, వీటన్నిటిని బట్టి నడుచుకోవడానికి సహాయము చేయండి. ఆనాడైతే మేమేమి చేయాలని అపోస్తలులను వారు అడిగారు. అయ్యా జైలు అధికారి పౌలు శీలను నేనేమి చేయాలని అడిగారు. అయ్యా వారికి ఏదైతే బోధపరిచారో దాన్ని బట్టి నడిచారు తండ్రి. అలాగే మేము కూడా ఈ మాటలన్నింటిని బట్టి మేము నడుచుకోవడానికి, నీతిమంతులుగా తీర్చబడడానికి సహాయం చేయండి. వాక్యం చెప్పిన సేవకుని బలపరిచారు. నిజముగా నాయన ఎంతో కృపనిచ్చారు, వాడుకుంటున్నారు, అభిషేకించారు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. మరి ఇంకా ఎంతో విస్తారమైన పరిచర్య ఉంటుండగా నూతన కృప, నూతన బలము, అభిషేకం ఇచ్చి మీ సేవకుని బలముగా వాడుకొనండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకమున ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ప్రార్థనా కూడికలో పాల్గొన్న వారికి,
లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి చెప్పబడిన మాటలన్నీ మా జీవితాల్లో నెరవేర్చబడాలని అందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ నిత్య దేవుని కృప నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు.